నమస్తే, నేను ప్రశాంత్. ముచ్చర్ల అరుణ ఇంటికి ఈడీ అధికారులు అసలు ఏం జరిగింది అనే విషయాలు అయితే తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే ప్రశాంత్. సార్, ముచ్చర్ల అరుణ ఇంటికి, యాక్టర్ అరుణ ఇంటికి అసలు ఈ ఈడీ అధికారులు ఎందుకు వచ్చారు, ఏం జరిగింది? యాక్ట్రెస్ ముచ్చర్ల అరుణ గారు 80s బాగా చేశారు. ఇంచుమించు సౌత్ లాంగ్వేజ్ అన్నింటిలో కలిపి ఒక 60-70 సినిమాల వరకు చేశారు ఆవిడ. అంటే ఎక్కువగా ఫెమిలియర్ అయినది సీతాకోకచిలుకతో హీరోయిన్గా వచ్చారు. అంతకుముందు కూడా ఒక ఏదో సినిమా చేశారు, బట్ ఎవరికి తెలీదు. బట్ సీతాకోకచిలుక భారతీ రాజా గారి సినిమాతో అందరికీ ఫెమిలియర్. ఇది చూసారా, పెళ్లి పాట అనగానే మాటే మంత్రం అనే సాంగ్ వస్తుంటుంది. అది అప్పటి హీరో కార్తీక్, ఈవిడ హీరోయిన్. అలీ గారు ఫస్ట్ యాక్ట్ చేసిన సినిమా. సో అట్లాగా అంటే అంతకుముందు చేసినట్టున్నారు. మేబీ అది బాగా వచ్చాక తెలిసింది అలీ గారి విషయంలో. సో ఆవిడ తర్వాత చాలా సినిమాల్లో కూడా చేశారు. సంసారం ఒక చదరంగం సినిమాలో రాజేంద్ర ప్రసాద్ గారు కాంబినేషన్లో చేశారు. ఆడదే ఆధారం సినిమాలో ఒక గయ్యాలి కోడలుగా చేశారు. అట్లా చాలా ఉన్నాయి. ఆ తర్వాత కొన్ని గెస్ట్ రోల్ చేశారు. గీతాంజలి సినిమాలో డాక్టర్గా ఉంటారు, నాగార్జున గారి గీతాంజలి. ఆ తర్వాత మరి కనపడలేదు, మ్యారేజ్ చేసుకున్నారు. అప్పుడే మోహన్ గుప్తా అని ఒక మంచి బిజినెస్ మ్యాన్ చేసుకున్నారని. అయితే ఆయన ప్రాపర్ పంజాబ్, చండీగఢ్ అటు నుంచి వచ్చి స్థిరపడ్డ వ్యక్తి. చెన్నైలో స్థిరపడ్డాడు. చాలా బిజినెస్లు ఉన్నాయంట ఆయనకి. సో బిజినెస్లు ఉన్నాయి, వాళ్ళ టర్న్ ఓవర్ ఉంది, వాళ్ళు కట్టే ఇన్కమ్ ట్యాక్స్ లెక్క చూపించే ఇన్కమ్ ట్యాక్స్ లెక్కలు దాన్ని బేస్ చేసుకొని వీళ్ళు ఇంత ఉంది, వీళ్ళు కట్టేది చాలా తక్కువ అని ఎవరికైనా డౌట్ వచ్చింది అనుకోండి. ఎవరైనా లెటర్ రాసినా, లేదంటే ఆ ఈడీ వాళ్ళకి కానీ ఐటీ వాళ్ళకి కానీ ఎవరికైనా డౌట్ వస్తే వాళ్ళు ఇమీడియట్గా సోదాలు నిర్వహిస్తారు, సెర్చ్ వారెంట్ తీసుకొని. సో అలాగా వాళ్ళ ఇంటికి ఒకేసారి 25 సభ్యులు గల ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఒక్కసారిగా సోదాలు నిర్వహించిందండి. మేబీ అంటే ఆయన మోహన్ గుప్తా, ఆయన పూర్తి పేరేంటో మనకు తెలియదు. కొంతమంది ఇది సుధా మోహన్ గుప్తా అని అంటారు, కొంతమంది రాజ్ మోహన్ గుప్తా అంటారు. పూర్తి పేరు మనకు ఎవరికి సరిగ్గా తెలియదు. బట్ ఆవిడ ఎప్పుడైతే ఒక ఈటీవీ ప్రోగ్రాంలో ఆలీతో సరదాగా ప్రోగ్రాంకి వచ్చిన తర్వాత చాలా ఏళ్ళ తర్వాత మళ్ళీ ఆవిడ కనిపించారు. సో సెకండ్ ఇన్నింగ్స్, మ్యారేజ్ అయ్యాక సెకండ్ ఇన్నింగ్స్ సినిమాల్లో ఏమి చేయలేదు ఆవిడ. బట్ ఆవిడ మోహన్ గుప్తా గారిని చేసుకున్నారు, 4 ఆడపిల్లలు. అలీతో సరదాగా ప్రోగ్రాంలో ఆవిడ చెప్పారు. సో ఆయన అప్పటికే మంచి బిజినెస్ మ్యాన్ అంట. అలా అని ముచ్చర్ల అరుణ గారు ఫ్యామిలీ తక్కువేం కాదు. వీళ్ళ ఫాదర్ కూడా సమ్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ ఏదో. సో ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ అంటేనే ఆటోమేటిక్గా మంచి వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ అని మనం అనుకోవచ్చు. సో అటువంటి ముచ్చర్ల అరుణ గారు, ఈ మోహన్ గుప్తా గారు వాళ్ళే వచ్చి, వాళ్ళు అప్పటికే బాగా సౌండ్ పార్టీ, వాళ్ళు వచ్చి వీళ్ళని అడగడం, పెళ్లి చేసుకున్నారంటున్నారు. ఆ తర్వాత చాలా బిజినెస్లు ఉన్నాయంట. ఇప్పుడు 4 కూతుర్లో 2 కూతుర్లు మ్యారేజ్ అయిపోయి వాళ్ళు కూడా వెల్ సెటిల్డ్. ఒకడు డాక్టరు, ఒకడు కంప్యూటర్స్ ఇంజనీరు, సాఫ్ట్వేర్ ఇంజనీరు ఉన్నారు. బట్ ఈయనకు కూడా చాలా బిజినెస్లు ఉన్నాయంటారు. అంటే మార్కెటింగ్ సంబంధించినవి, షేర్స్కి సంబంధించినవి, పబ్లిక్ స్పీచెస్ చెప్పే మోటివేషన్ క్లాసెస్, మ్యూచువల్ ఫండ్స్ వాటి గురించి చెప్తుంటారు చూసారా, అట్లాంటివి చాలా ఉన్నాయంట ఆయనకి. సో అటువంటి వాటిలో మంచి ఫెమిలియర్గా ఉంటూ, చాలా మందికి ఫైనాన్షియల్ అడ్వైజర్గా ఉంటూ, మంచి బిజినెస్ చేస్తూ చాలా సంపాదించుకున్నారని ఒక వార్త. ఆబ్వియస్లీ ఎప్పుడు ఒకేలా ఉండిపోరు కదా. దట్టు బిజినెస్ చేసేవాడు ఎలా ఉంటుందంటే, ప్రతి 10 ఏళ్ళకి వాళ్ళ గ్రోత్ చూస్తే ఒక్కసారిగా గ్రాఫ్ చాలా బాగా ఉంటుంది. పడిపోవడం అనేది చాలా తక్కువ ఉంటుంది బిజినెస్లో. మరీ ఇంట్రెస్ట్ చూపించకుండా వచ్చింది చాలులే అనుకుంటే చెప్పలేం. కానీ ఖచ్చితంగా కష్టపడి ఎప్పటికప్పుడు అక్కడికున్న ట్రెండ్కి అనుగుణంగా, రోజులకు అనుగుణంగా, టెక్నాలజీకి అనుగుణంగా మనం మార్చుకుంటూ వెళ్ళగలిగితే జాబ్ కన్నా బిజినెస్లో మంచి లాభాలు పొందొచ్చు, వెల్ సెటిల్ అవ్వచ్చు. సో ఈవిడ్ని చేసుకున్నాక కూడా ఆయనకి ఇంకాస్త బాగా కలిసి వచ్చిందంట. అంటే వాళ్ళు కూడా చెన్నైలో స్థిరపడ్డ ఫ్యామిలీ. వీళ్ళ ఫాదరు ఇక్కడ ఆంధ్రాలోను తెలంగాణలోనూ కూడా వర్క్ చేశారంట వాళ్ళ ఫాదర్, ముచ్చర్ల అరుణ గారి ఫాదర్. సో ఇట్లా పనిచేయడం వల్ల వీళ్ళు చెన్నైలో కూడా కొన్నాళ్ళు ఆయన ఆఫీసర్ కాబట్టి పనిచేశారు. ఆ తర్వాత అక్కడికి వీళ్ళని ఎవరో చూసి సినిమాల్లోకి ఆహ్వానించడం, ఈ అమ్మాయి సినిమాలో బాగుంటుందని చెప్తే సరే అని చెప్పి వెళ్ళడం. ఆ తర్వాత ఈవిడ సినిమాలో ఫెమిలియర్ అయిన తర్వాత వీళ్ళ ఎదురింటికి ఎవరికో వచ్చేవారంట ఆయన భర్త మోహన్ గుప్తా. సో ఈవిని చూసి ప్రపోజ్ చేసి పెళ్లి చేసుకున్నారు. అంటే ఆయన అప్పటికే బిజినెస్, వీవిడ సినిమాలో చేసేవారు, వీళ్ళ ఫాదర్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ కాబట్టి మొత్తానికి అలాగే సంబంధాలు కుదిరాయి. అది కాస్త బిజినెస్ బాగా డెవలప్ అయింది. ఈవిడ కూడా బిజినెస్లో కొంచెం ఇన్వాల్వ్ అవుతూ ఉంటుందంట. మేబీ అందువల్ల కూడా ఈ సినిమాల్లో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయకపోయి ఉండొచ్చు. లేదా 4 ఆడపిల్లలు అవ్వడం వల్ల
నిజంగా ఆ జనరేషన్ వాళ్ళు నలుగురిని కనడం అనేది గొప్ప విషయమే. ఇప్పుడు అందరూ పిల్లల కంటే అందం పాడైపోతుంది అనుకొని చాలా మంది ఫీల్ అయిపోతున్నారు. కానీ ఆవిడ నలుగురు ఆడపిల్లల తల్లిగా ఉంటూ కూడా అలీతో సరదాగా కార్యక్రమం వచ్చినప్పుడు కూడా చూశాను. తర్వాత వేరే ఒక ఛానల్ వాళ్ళు కూడా ఇంటర్వ్యూ తీసుకున్నారు ఆమె ఇంటికి వెళ్ళి, ఆమె మోహన్ గారితోని ఈవిడితో కూడా. సో వాళ్ళు బిజినెస్లు అల్లుళ్ళు వచ్చాక కూడా ఇంకొంచెం స్ప్రెడ్ అయింది. స్ప్రెడ్ అయిన తర్వాత ఖచ్చితంగా కొంతమంది కళ్ళు కుడతాయి కదా, అరే వీళ్ళు ఎంత బాగా సంపాదిస్తున్నాను, అట్లాంటి ఎవరైనా కంప్లైంట్ అని ఇచ్చిండొచ్చు. లేదంటే తమిళనాడులో ఇప్పుడు ఒక రకమైన రాజకీయ ఇవి జరుగుతున్నాయి. ఎట్లా అంటే రేపు 2026లో ఎలక్షన్స్ ఉన్నాయి. తలపతి విజయ్ గారు పార్టీ పెట్టారు, తమిళ ముట్టేళ్ల కగజం అని, తమిళ విట్టి కగజం, టీవీసీ అని పెట్టారు ఆయన. సో దానికి సినిమా వాళ్ళందరూ సపోర్ట్ చేస్తున్నారనే తలంపుతో సినిమా ఫ్యామిలీస్ వాళ్ళందరికి కూడా పరోక్షంగా అక్కడున్న ప్రభుత్వం కొంతమంది ఇబ్బంది పెడుతుందని కూడా ఒక వార్త ఉంది. దాంట్లో ఎంత ఇబ్బంది పెట్టినా, ఎట్లాంటి బాగా ఆస్తులుంటే రైట్స్ చేస్తారు, సరిగ్గా ట్యాక్స్ కట్టకపోతే రైట్స్ చేస్తారు, కానీ ఊరికే ఎందుకు చేస్తారు? వాళ్ళ మీద ఎవరైనా కల్పించుకొని, ఇప్పుడు బిజినెస్ మ్యాన్ అనే వాళ్ళు ఏ పార్టీకి చెందకుండా న్యూట్రల్గా ఉండాలి. అలా కాకుండా ఒక పార్టీకి సపోర్ట్ చేసి ఒక పార్టీకి సపోర్ట్ చేయకుండా ఉంటే, ఒక పార్టీ గవర్నమెంట్ లేనప్పుడు ఆ పార్టీ ఏ గవర్నమెంట్లో వస్తుందో అప్పుడు వాళ్ళు ఖచ్చితంగా కాస్త ఇబ్బంది పెడతారు. అట్లా అయిండొచ్చు. బట్ మనకి పక్క రాష్ట్ర విషయాలు కాబట్టి అంతగా మనకు తెలియదు, ఎవరో చూచాయిగా చెప్తే వినడం. బట్ చెన్నై అనేది మహానగరం. ఎంత మహానగరం అంటే 1830లోనే 50,000 జనాభా గల ఒక నగరం అది. 1830 అంటే ఇప్పటికీ సరిగా అదొక 70, ఇదొక 120, 190 ఏళ్ల కిందటే 50,000 జనాభా గల నగరం అంటే ఇప్పుడు ఎంత? అసలు హైదరాబాద్ కూడా చెన్నై ముందు చాలా చిన్నది. అక్కడ ఉన్న బిజినెస్ కానీ అక్కడ ఉన్న టర్న్ ఓవర్ అది చూస్తే. సో అట్లాంటి మహానగరంలో రకరకాల బిజినెస్లు, రకరకాల ఇవి ఉంటాయి. సో అందులో మోహన్ గుప్తా గారు కూడా చాలా బిజినెస్లు ఉన్నాయి. దానివల్ల ఈడీ వాళ్ళకి ఏదో డౌట్ వచ్చి ఉంటుంది, రైడ్స్ చేశారు. సో ముచ్చెర్ల అరుణ గారి భర్తగా ఉండడం వల్ల ఆవిడ ఎలాగా సినిమాల్లో చేశారు, ఇంచుమించు ఆవిడ సినిమాలో చేసింది జస్ట్ హార్డ్లీ 6-7 ఇయర్సే. ఆ 6-7 ఇయర్స్ లో కూడా 70 సినిమాలకు పైగా చేశారంట ఆవిడ. గ్రేట్ కదా, అంటే సంవత్సరానికి యావరేజ్ గా 10 సినిమాలు చేసినట్టు. అన్ని హీరోయిన్ పాత్రలు, బాగా అదే క్యారెక్టర్ ఉన్న పాత్రలే చేశారు ఆవిడ, హీరోలు ఉన్న పాత్రలే చేశారు. కాబట్టి ఆవిడ భర్తగా ఇప్పుడు ఇష్యూ అయ్యింది, ఈడీ సోదాలు చేసిందని ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం. ఆవిడ సెలబ్రిటీ కాకపోతే ఎవరో బిజినెస్ మ్యాన్ అంటే మోహన్ గుప్తా అని అనుకుంటాం, అంతే కదా. సో అట్లా అయ్యిండొచ్చు అంతే. థ్యాంక్ యూ సార్.